ఆంధ్రప్రదేశ్ రెండింటికి అంటున్నారు. ఆనాడు విభజన చట్టంలో ఉన్న రుసుములు. రెండోది తర్వాత బీజేపీ 11 ఏళ్ళుగా చేస్తున్న పని. ఆ రెండు పార్టీలను పిలవకుండా శ్రీనివాసరావు గారు నన్ను పిలిస్తే వేరుగా ఉంటుంది. ఎందుకంటే వారు ప్రకాష్ గారిని వాళ్ళు పిలవమంటున్నారు కానీ వారితో చాలా అనుబంధం. నా మీద వ్యక్తిగతంగా గౌరవం చూపించినందుకు శ్రీనివాసరావు గారు నమస్కరిస్తున్నాను. నిజంగా చెప్పానంటే మన ఇద్దరం కూర్చుంటే మిత్ర వైరుధ్యం మన మధ్య, శత్రు వైరుధ్యం కానీ వాళ్ళు అట్లా కాదు, శత్రు వైరుధ్యంతో మాట్లాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ తిట్టడం కోసం మీ ఇద్దరు తిట్టుకొని దోనోలు అడిగితే తినొక ఫాయిదా హోదా అంటున్నా. నేను మీ ఇద్దరు తిట్టుకుంటే సమస్య. తెలంగాణ పట్ల ఎంత ప్రేమ చూపించినా శ్రీనివాసరావు గారు సమైక్యవాది, నేను సమైక్యవాదిని కాదు, నేను ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ వాది. కనుక మా ఇద్దరి మధ్య మిత్ర వైరుధ్యంగా శత్రు వైరుధ్యం లేదు. ఇట్స్ ఓకే రామన్ గారు, ఇట్స్ ఓకే అంటే నిపుణులు అంటే నేను చెప్తాను, నా సాధికారత నేను చెప్తాను. విజయ్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పిచ్చిందో దాని మీద 2013లో విభజన కన్నా ముందు అపాయింటెడ్ డేట్ రాకముందు నేను తెలంగాణ తరఫున బలి రామారావు గారు కాకినాడ నుంచి మేము అఖిలపక్ష సమావేశంలో మన్మోహన్ సింగ్ గారితో కలిసినాము. మొత్తం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మేము కూడా పోయినాము, అందులో భాగస్వామ్యం అయినాం. ఆ తీర్పు ఇప్పటికీ అమలు ఆగింది. ఆనాటి నుంచి 2013 అంటే 12 ఏళ్ళకి ఆగింది. ధన్యవాదాలు. విజయ్ కుమార్ మూడు రాష్ట్రాలు చేయాలా 2 రాష్ట్రాలనే చేయాలా అని దాని మీద వాళ్ళు ఇచ్చిన తీర్పు మీద నేను ప్రకాష్ గారు నేను ఏదవా సంఘం నుంచి 25 ఏళ్ళ 30 ఏళ్ల పరిచయం మాది. రాజకీయంగా నేను టీఆర్ఎస్ సభ్యుడిని కాదు కనుక అటువంటి పదవులు నాకు రాలేదు చెప్తున్నది కూడా. అందుకని ఏమంటున్నా అంటే నీటి పనుల నిపుణులుగా నేను మాట్లాడుతుందంటే చీఫ్ ఇంజనీర్ ధర్మారావు గారు నేను కలిసి మొత్తం గోదావరి పరివాహక పంతులు మీకు ఆంధ్ర తెలంగాణ మీకు నాకే తేడా లేదు. పట్టిసీమ నీళ్లను విడిచిన నాడు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ తుంపలు నా మీద పడుతుంటే నీళ్లు ఎవరికైనా కరువు కాలంలో కరువు దగ్గర పుట్టిన వాడిని, మెదక్ జిల్లా మాది కనుక కరువు చూసిన వాడికి కనుక నీటి కష్టం నీటికి తెలిసిన వాడికి నీటి సౌలభ్యం కూడా తెలుస్తుంది. నేను చాలా ఆనందించాను, రోమాలు లిక్కపడుచుకున్నాను. నేనేమంటున్నానంటే నీటి దోపిడీ ఎవరు చేసినా తప్పే. కనుక నేనేమంటున్నానంటే బనకచెర్ల దగ్గర ఇప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడు వచ్చింది? 2 ఏళ్ళ నుంచి వచ్చింది. అంతకుముందు బనకచెర్ల ప్రపోజల్ లేదు, కట్టె పట్టుకొని మొత్తం పవర్ ప్లాంటేషన్ చేసి మొన్న చేసినప్పుడు ఇప్పుడు పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టొద్దు అనే మాట రామిరెడ్డి గారితో ఏకీపిస్తూనే మీ 2 పార్టీలు దయచేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో లేకుంటే కేసీఆర్ను విమర్శించే క్రమంలో మీరు మన రాష్ట్రానికి అన్యాయం చేయకండి నేను కోరుతున్నా. ఆ 2 పార్టీలు మీ గొడవలు ఏమైందంటే ఇంకోటి దుఃఖం పోతున్నట్టున్నాను. ఇక్కడ జరుగుతుంది అది మిగులు చేయాలంటే నేను వారితో ఏకీపిస్తున్నాను శ్రీనివాసరావు గారితో. ఏంటంటే ఇప్పటికి కూడా ఒక జిఆర్ఎన్బి ఏదైతే నిర్ణయం చేసి ఒక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎట్లా తీర్పిచ్చిందో పంచచూడ ఈ రెండు నదుల మీద, ప్రధాన నదులు 2 మనకు, ఈ 2 నదుల మీద ఒక నీటి కేటాయింపు జరగాలి. నెంబర్ 1. రెండోది మిగులు జలాలు ఇప్పుడు తెలుతాయి మీకు నేను చెప్పిన సీతమ్మ ప్రాజెక్టు, దేవాదుల అంత పైన మనకి ఇచ్చంపల్లి ఇవన్నిటికీ నీటి వాటలు కేటాయించి 950-960 నీటి కేటాయింపు చేసి తర్వాత మిగులు జలాలు తెలుసుకుంటే అందులో కూడా తెలంగాణకు వాటా ఉంటుంది. ఒకవేళ మిగులు జలాలు ఉంటే కూడా పైకి వాటా ఉంటుంది. కనుక మొదటి పర్మిషన్ రావాలి. ఏం చేయాలి? 11 ఏళ్ళుగా బీజేపీ చేస్తుంది, అదే ఆచారం చేస్తుంది. శ్రీనివాసరావు గారు బాగా తెలుసు. మొత్తం జలవనరులన్నీ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆస్తి, అది రాష్ట్రాల మంచిది కాదు. రాష్ట్రాల ఇంతకుముందు చెప్పారు కదా నారాయణ సార్ మీద కొట్లాడుకున్నట్టు కాదంటున్నాను నేను. మళ్ళీ ఇంకోటి ఏమంటే బనకచెర్ల ప్రాజెక్టు ఎప్పుడైతే అప్రూవల్ జరుగుతుందో మెల్లమెల్లగా డిపిఆర్ ఇచ్చే ప్రయత్నంలో నేను మళ్ళీ శ్రావణిపురం సర్పంచ్ రామ్మూర్తి గారు నా ఫ్రెండ్ మేమంతా కలిసి గొల్లేపల్లి నుంచి మొదలు పెడితే ఒక పాదయాత్ర లాగా చేసినాం. అంటే వెహికల్ మీదే మొత్తం తిరిగినాం. బనకచెర్ల దాకా పోయే క్రమంలో 200 టీఎంసీలు తీసుకపోతే ఎవరికి అభ్యంతరం లేదు. ఈ పేరు మీద అక్రమంగా గతంలో 4 తూముల నుంచి 8, 11 నుంచి 24 తూములకు మార్చిన మనకు పోతిరెడ్డి పాటు చూసినమ్మా. అంటే రాయలసీమ ప్రజల మీద నాకు చాలా ప్రేమ ఎక్కువ, కానీ రాయలసీమ ప్రజలకు హక్కుగా లేని నీళ్లను కూడా ఇచ్చినాం కదా. తెలుగు గంగా ప్రాజెక్టు పేరు మీద 15 టీఎంసీలు తీసుకుపోయే క్రమంలో ఇప్పుడు ఎన్ని టీఎంసీలు వాడుకుంటాం చూస్తున్నాం కదా. ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడతాను నేను అంటున్నా. వాళ్ళు చెప్పిన ప్రకారం వెన్నా బేసిన్ తుంగభద్ర బేసిన్ ఎంత హక్కు ఉంది రాయలసీమ శ్రీనివాసరావు గారు మీరు నేను కూర్చుంటే ఇతర వైపు ఉద్యమం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ మీద దుమారం చెప్తూ పెద్ద ఎత్తున ఇప్పుడు ఏమైతుందంటే అసలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోలేదు. మీరు అన్నది కరెక్ట్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ప్రశ్నించకుండా వాళ్ళ ఇతర పంచాయతీల టీఆర్ఎస్ ను బలి చేస్తూ ఆ 3 పంచాయతీల 3 ముక్కలు అంటారు. మనం అందరం నష్టపోతున్నాం, తెలుగు ప్రజలు నష్టపోతున్నాం అంటున్నారు. కావాల్సింది చెప్తాను టకాటక 2-3 పాయింట్లు. ఒకటి, బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నోరు విప్పాలి. దీని మీద డిపిఆర్ ఇవ్వలేదని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవ్వకున్నా కూడా మరి 80,000 కోట్లు కేటాయిస్తున్నామని మిగతా పైసలు ఇస్తున్నారు. ఇవ్వలేదు. ఇప్పటికే రామిరెడ్డి గారితో ఇవ్వలేదు. ఏం చేయాలి? డిపిఆర్ లేదంటున్నారు.
ఈపీఆర్ లేని దానికి క్యాబినెట్ లో ఎట్లా అప్రూవల్ అయింది, స్పెషల్ వెహికల్ కింద ఎట్లా దాన్ని తీసుకున్నారు, రేపు నిర్మాణం పోతున్నామంటే నిన్న మహానాడులో ఆయన ప్రకటిస్తుంటే ఎట్లా ఊరుకుంటున్నాయి ఈ పార్టీలో నేను అడుగుతున్నాను. నేను పోలవరం ఒక వరం ఆంధ్రప్రదేశ్ కు, పోలవరం ద్వారా పట్టిసీమ ద్వారా కూడా 45 టీఎంసీల సంగతి మీద మాట్లాడారు శ్రీనివాసరావు గారు. దాని మీద మొదటి నుంచి అడుగుతున్నాం, తెలంగాణ మాట తీర్చి రాతపూర్వకంగా నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ మాట తీసుకునేటట్టు చేస్తే 85 టీఎంసీలు మనకు ఒక ఇంటర్ రివర్ చేంజ్ లో రావాలి. ఈ వచ్చే దానిలో 4 రాష్ట్రాలుగా 3 రాష్ట్రాలకు వాటా పంచండి, పంచి ఈ 85 టీఎంసీలు ఎవరెవరు ఎంత అనుభవించండి చేయండి. అంతేందుకు తాత్కాలిక ఒప్పందాన్ని ఇంకా కొనసాగిద్దామా? తెలంగాణకు అన్యాయం జరగలేదా? ఇప్పుడు 290 టీఎంసీలు ఏంటి, మొత్తం పరివాహక ప్రాంతం అయితే 500 టీఎంసీలు తెలంగాణకు రావాలి. అట్లని కూడా అట్లే నేను 50-50 పంచుకున్న 812 టీఎంసీ 11 టీఎంసీలు ఏవైతున్నాయో మొత్తం కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటాలు ఎందుకు చేశారు కదా కొత్త బిజెస్ అమలు కాదు, ఆగిపోయింది కదా సార్. 11 టీఎంసీల కానీ ఉన్నాను, 1001 ఎట్లయితే చెప్తాను. నేనేమంటున్నా అంటే వీటి వాటా తేల్చానా లేదా? కేంద్ర ప్రభుత్వం జాతీయ జనవనరులు పంచే బాధ్యత వాళ్ళది కాదా? రాష్ట్రాల మధ్య తంపు పెట్టి వినోదం చూస్తారా? కోది మన పెత్తనం ఇస్తే ఉన్నట్టు తెలుగు పెత్తనం ఇస్తే తెలంగాణ కూర్చున్నప్పుడు 2 పార్టీలు 2 జాతీయ పార్టీలు అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటున్నది. మొన్న ఏదైతే అనిల్ కుమార్ నేతృత్వంలో మీకు ఈ నీటి బనకచెర్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు, దానికి కట్టుబడి ఉన్నారా లేరా కార్తీక్ గారిని అడుగుతున్నాను. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాను. మొన్న మీటింగ్ పెట్టినప్పుడు అభ్యంతరాలు మీరు సమర్థిస్తున్నారు. మీ ఇద్దరు సార్ కంక్లూడ్ చేయండి సార్. సార్ రామోహన్ గారు ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్ ఇట్ సార్. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఏదైతే ఈ పంచాయతీలో మీ ముగ్గురు పంచాయతీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది అంటున్నా నేను. ఓకే డన్ నీటి మాట తీర్చండి, తెచ్చి అనుమానాలు నివృత్తి చేయండి. కాంగ్రెస్ ఇవాళ బీజేపీ మీద 11 ఏళ్ళ నుంచి మీరే. ఓకే సార్. సార్ శ్రీనివాస్ గారు ఒకసారి నేను చెప్తానండి. మేము ఎప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర రావాలని బొల్లేపల్లి ప్రాజెక్ట్ కోసం మేము అందరూ ఎడ్డొచ్చినాను, సభలు పెట్టినప్పుడు ఎడ్డొచ్చినాను. బొల్లేపల్లి నుంచి నాగాన్ సాగర్ ఏదైతే స్టేజ్ ఉందో మెట్ట ప్రాంతాల్లో దాని బదులు సిద్ధేశ్వరం ఆగిపోయింది. రాయలసీమకు న్యాయం జరగాలి. నేను అంతే ఓటు కోరుకున్నాను. ఇది బనకచెర్ల అనే ప్రాజెక్ట్ పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ చేసేస్తే ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయండి? ఇది ప్రజల్ని మోసపుచ్చే ప్రాజెక్టు. బనకచెర్ల ఇప్పుడు పోలవరానికి ఇవాళ మాట్లాడలేకుండా దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసేస్తే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడ్డంగా మోసం చేస్తే ఆదాని గారి ప్రభుత్వం, ఇక దాని నుంచి బనకచెర్ల అదొక మోసపూర్తిగా జరుగుతున్న ప్రాజెక్టు. పైనుంచి నీళ్లు తీసుకురావడం మానేసి కింద నుంచి అక్కడ బొల్లెపల్లి నుంచి మెట్ట ప్రాంతాల దగ్గర తీసుకెళ్ళటం, మా ప్రకాశం జిల్లాలో క్షామ పీడిత ప్రాంతాల నుంచి తీసుకెళ్ళటం మానేసి వాళ్ళు కింద నుంచి 70 నుంచి 600-700 మీటర్లు తీసుకెళ్తారంటారేంటి? 800 ఫీట్లో తీసుకెళ్ళుంటే ఇది అబ్సల్యూట్లీ. పైగా పోలవరం అసలు లేదనే ఇప్పుడు లేని